వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీముడు అలాగే యుధిష్ఠిరుడు వీరిద్దరు కూడా పరస్పరంగా సంవాదం చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా భీముడు ఒక మాటను చెప్పాడు. అన్నయ్య, క్షత్రియుడు రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయడమే గొప్పదైనటువంటి తపస్సు. మనమేదో 13 సంవత్సరాల తర్వాత వెళుతాముంటే ఆ 13 సంవత్సరాల వరకు కూడా మనకు ఆయుష్ ఉన్నది అనడానికి మనం నిశ్చయంగా ఏమి చెప్పలేం కదా. అంతవరకు మనం బతికుంటామో లేదో. అందుకోసం ఉన్నంతకాలం మనం రాజ్యాన్ని పాలించాలంటే మనం యుద్ధానికి వెళ్ళాలి అని అనేక విషయాలను చెప్పాడు. చెబుతూ అమర్షజో హి సంతాపః పావకా దీప్తిమత్తరః ఏనాహమభిసంతప్తో నక్తం నదివాశయే. నేను ఉడికిపోతున్నాను లోపలే మనకు జరిగినటువంటి అవమానం వలన. అందుకోసం రాత్రిపూట నాకు నిద్ర కూడా పట్టడం లేదు. అలాగే నాతో పాటు అయం చ పార్థో భీభత్సుః వరిష్ఠో జ్యా వికర్షణే ఆస్తే పరమ సంతప్తః నూనం సింహ ఇవాశయే. వింటినారిని అలా పట్టుకునే లాగితే చాలు, ఆ వింటినారి యొక్క శబ్దం చేత ఎందరో పారిపోతారు. అటువంటి గొప్ప ధనుస్సుని ధరించినటువంటి అర్జునుడు, అతను కూడా అంటే అతను వింటినారిని అలా పట్టి లాగడం వలన వచ్చేటువంటి ఝీంకారం ఏదైతే ఉంటుందో దాని ప్రభావాన్ని మనం కురుక్షేత్ర సంగ్రామంలో వింటాం. యుధిష్ఠిరుడు పదే పదే ఆ మాటను, ఆ శబ్దాన్ని వినేవాడట. అటువంటి గొప్ప శబ్దాన్ని చేసేటువంటి భీభత్సుడు అర్జునుడు, అతను కూడా ఎంతో దుఃఖాన్ని పొందుతూ లోపలే తను దహించుకుపోతూ ఉన్న చోటనే ఉండేటువంటి సింహంలా పడి ఉన్నాడు. సింహం ఎప్పుడైనా సరే అలా తిరుగుతూ ఉండాలి. అది వేటకు వెళ్ళనవసరం లేదు, కానీ అది అలా తిరుగుతూ ఉంటే వనమంతా కూడా శోభతో కూడి ఉంటుంది. కానీ ఉన్న చోట ఉండేటువంటి సింహం వలన ఏ విధంగా అయితే వనం శోభ కోల్పోతుందో ఆ విధంగా మన పాండవులు ఉండేటువంటి ప్రదేశం ఈ అర్జునుని సంచారం లేక తన శోభను కోల్పోయింది. యోయమేకోభిమనుతే సర్వాన్ లోకే ధనుర్భృతః సోయమాత్మజమూష్మాణం హస్తేవ యచ్చతి. ఒక్కడే చాలు అర్జునుడు ప్రపంచంలో ఉండేటువంటి ధనుర్ధారులను అందరినీ కూడా నిగ్రహించగలడు. అటువంటి గొప్ప మహా పరాక్రమి తను తన తాపాన్ని తనే లోపలే తనే మింగుకుంటూ ఉన్నాడు, బయటికి చెప్పలేకపోతున్నాడు. అంటే ఇదంతా కూడా వేడివేడిగా ఉండేటువంటి నెయ్యిలాగా ఉన్నది. నెయ్యి వేడిగా నోట్లో వేసుకున్న తర్వాత దాన్ని లోపలికి మింగలేము, ఎందుకంటే అది వేడిగా ఉంది కాబట్టి. బయటికి ఉమ్మాలంటే అయ్యో నెయ్యిని ఎవరైనా పడవేస్తారా, లక్ష్మీ సమానం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఎలాగో అదేవిధంగా తిట్టాలంటే తన అన్నగారిని తిట్టాలి. జరిగిన మొత్తాంతాన్ని కూడా యుధిష్ఠిరుడే కారణమని తిట్టాలి. అటువంటి అన్నగారిని నిందించలేడు. పోనీ వచ్చినటువంటి సందర్భాన్ని ఎదిరించాలంటే అది కూడా అతని చేత కావటం లేదు. అందుకోసమే లోపలి తను కుమిలిపోతూ ఉన్నాడు. మా ఇద్దరితో పాటే నకుల సహదేవశ్చ వృద్ధా మాతా చ వీరసూః తవ ఇవ ప్రియమిచ్ఛంతః ఆసతే జడమూకవత్. అదిగో నకుల సహదేవులు చూడు, వారి యొక్క సామర్థ్యం ఏమిటనేది సమస్త ప్రపంచానికి కూడా తెలుసు. వారు కూడా నీకు ప్రియాన్నే కోరుకుంటూ ఉన్నారు. నీకు అప్రియం చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము. సరే, మీ వల్ల మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, నిన్ను మేమందరూ కూడా మీ అనుమతి తీసుకోకుండా నీ ఆజ్ఞను జవదాటి మేము యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాం, నిన్ను దాటలేకపోతున్నాం. నీవు చెప్పినప్పుడు మాత్రమే మేము యుద్ధానికి వెళతాం. మేమందరం కూడా జడుల వలె అలా ఒకవైపు ఉన్నటువంటి మూగవాళ్ళలాగా మేము మారిపోయి ఇక్కడ ఏకాంతంగా పడి ఉన్నాము. సర్వేతే ప్రియమిచ్చంతే బాంధవా సహ సృంజయైః అహమేకశ్చ సంతప్తో మాతా చ ప్రతివింధ్యతః. మనతో ఉండేవారు సృంజయులు, అలాగే మన బంధువులు, మన ప్రియాన్ని కోరుకునేవారు, వీరందరూ కూడా మనతో పాటు వీరందరూ కూడా ఎంతో బాధ పొందుతూ ఉన్నారు. నేనొకణ్ణి,
అలాగే ప్రతివింధ్యుడు, మన తల్లిగారైనటువంటి కుంతీదేవి అక్కడ వారు ఆ హస్తినాపురంలో ఆవిడ ఎంతో బాధపడుతున్నది. అలాగే మనతో ఉండేటువంటి ద్రౌపదీదేవి ఆవిడ కూడా ఎంతో దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నది. ప్రియమేవతు సర్వేషాన్ యద్బ్రవీమ్యుత కించన సర్వే వ్యసనం ప్రాప్తాః సర్వే యుద్ధాభినందినః. ఈ అందరి యొక్క అభిప్రాయాన్ని నేను ఒక్కడే చెబుతానని వినండి అన్నగారు. అదేమిటంటే అందరూ ప్రియకరంగా ముక్తకంఠంతో చెప్పేటువంటి మాట ఏమిటంటే సర్వేతే యుద్ధాభినందినః. వారందరూ కూడా యుద్ధాన్నే కోరుకుంటున్నారు. అది కూడా ఎప్పుడో కాదు, వెంటనే. మనకు ఏదైతే అన్యాయం జరిగినదో ఆ అన్యాయానికి ప్రతిగా వెంటనే యుద్ధానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. నాతః పాపీయసీ కాచిత్ ఆపద్రాజన్ భవిష్యతి ఎన్నో నీచైరల్పబలైః రాజ్యమాచ్ఛిద్య భుజ్యతే. మన కాలము, మన విధిరాత ఎంత పాపిష్టంగా ఉన్నది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామని భీముడు బాధపడుతున్నాడు. సాక్షాత్ ముఖ్యవాయు యొక్క అవతారము, ఒకవైపు ధర్మదేవత యొక్క అవతారము, త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క అవతారము, అశ్విని దేవతలు, అలాగే పంచదేవతలతో కూడినటువంటి మహా సాధ్వీమణి ద్రౌపది, వారందరూ కూడా బాధపడేటువంటి వృత్తాంతాన్ని మనం ఇక్కడ గమనించాలి. వారు అంత బాధపడుతూ కూడా ఎక్కడా కూడా వారు విధి యొక్క లోపాన్ని చేసుకోలేదు. పరమాత్మ యొక్క స్మరణను వదలలేదు. వారి ఏవైతే నిత్య కాలకృత్యాలు ఉన్నాయో, ఏవైతే అనుష్ఠానాలు ఉన్నాయో వాటిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. అటువంటి వారు కూడా తమ యొక్క పాపాన్ని, పూర్వజన్మార్జితమైనటువంటి పాపాన్ని తలుచుకుంటూ వారు ఇక్కడ కుమిలిపోతూ ఉన్నారు. అదే మాటని భీముడు ఇక్కడ చెబుతూ, మనకన్నా పాపిష్టుడు ప్రపంచంలో ఎవరూ లేరో ఏమో. ఎందుకంటే మనకన్నా బలంలో కానీ యోగ్యతలో కానీ ఉత్తముడైనటువంటి వాడు వచ్చి మనపైన యుద్ధం చేసి మన రాజ్యాన్ని వాడు కబళిస్తే దానికి కాస్త ఆనందపడి ఉండవచ్చుగాక. కానీ నీచైహి అల్పబలైహి, మనకన్నా నీచులు ప్రపంచంలో అందరూ కూడా వారిని నిందిస్తారు. అటువంటి దుర్యోధనాదుల మన రాజ్యాన్ని మోసంగా తీసుకున్నది. పోనీ వారి దగ్గర మహాబలం ఉన్నదా? మనకు సాటి వచ్చేటువంటి బలం వారి దగ్గర లేదు. అల్పబలైహి, అల్పమైనటువంటి బలం కలిగిన వారు. ఈ మాటని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమస్త కురుకులాన్ని కూడా, అనగా ఆ 100 మంది దుర్యోధనాదును వధించిన వాడు భీముడు ఒక్కడే. అంటే అతని ప్రతిజ్ఞ ఉన్నది కాబట్టి మిగతా వారు వారి జోలికే వెళ్ళలేదు ఎక్కడా కూడా. అలాగే అర్జునుని పరాక్రమం కానీ, నకుల సహదేవుల యొక్క పరాక్రమం కానీ మనం భావి కాలంలో చూడబోతాం. అంటే దుర్యోధనాదుల కన్నా మహాబల సంపన్నులు పాండవులు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. మనకన్నా నీచ అల్పమనేటువంటి బలం కలిగిన వారి చేత మనం ఓడిపోయి మోసంతో మన రాజ్యం మొత్తం కూడా వారు అనుభవిస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చోవడమా? ఎంతో పాపం చేస్తే కానీ ఇటువంటి దుష్కృత్యాలను మన కళ్ళారా చూడలేము కదా అని బాధపడుతూ, శీలదోషాత్ ఘృణావిష్టః ఆనృశంస్యాత్ పరంతప క్లేశాన్ స్థితిక్షసే రాజన్ నాణ్యః కశ్చిత్ ప్రశంసతి. అనగారు, మీ శీలంలో ఎటువంటి దోషం లేదు, మీ శీలం పైన మాకు ఎటువంటి అనుమానం లేదు. అలాగే నీకు అక్కరుకరానికి సిగ్గు వలన నీవు ఏదైనా పని చేయాలంటే కాస్త బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. అంటే నేను వారిపైన యుద్ధానికి వెళ్తే భీష్మాదులు ఏమనుకుంటారో ఏమో, ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చాను కదా నీ సిగ్గుపడుతూ ఉన్నావు. నీకు అక్కరకరాని సిగ్గయ్యా అది దేనికి పనికి రాదు. అలాగే నీ దయా స్వభావం ఏదైతే ఉందో అది కూడా పనికి రాదు. దయని ఎవరి పైన చూపించాలో వారిపైనే చూపించాలి. ఇటువంటి దుర్యోధనాదులపైన నీవు దయను చూపించేది? మనల్ని ఎన్నోసారి హింసించారు, అలాగే కృష్ణ పరమాత్మని ద్వేషిస్తారు, ధర్మ విరోధులు. అటువంటి వారిపైన నీ దయ, ఇది వ్యర్థం కదా, ఇలా చేయకూడదు కదా. అలాగే ఇన్ని కష్టాలు సహించడానికి కారణం ఇవన్నీ కూడా. అనగా నీ శీలంలో దోషం లేకుండా ఉండుట, లజ్జ హరీహి అని అంటాం కదా, ఆ విధంగా అడుపనులు చేయడానికి సిగ్గుపడుట, దయా స్వభావం, ఈ మూడింటి వలన నీ కష్టాలు నీవు సహించుకుంటున్నావు. అనగా మేమెంత కష్టపడుతున్నావో నీవు కూడా అంతే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఎందుకంటే పెద్దన్నవై ఉండి నీ వలనే మేమందరం కూడా ఇటువంటి కష్టాలను పడుతున్నామని మా నలుగురి యొక్క కష్టాన్ని, ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని కళ్ళారా చూస్తూ అతనే చెప్పాడు ఆ విషయాన్ని. నాకు కూడా రాత్రిపూట నిద్ర రావట్లేదని. అంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా నీవు ఎవరో మెప్పు కోసం ఇవన్నీ కూడా చేస్తున్నావు. నాణ్యః కశ్చిత్ ప్రశంసతి. అన్నగారు గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా
స్తోత్రానికి అర్హమైనవి కావు. అందరూ కూడా నిందిస్తారు మిమ్మల్ని. అటువంటి పనులు చేయవద్దు. శ్రోత్రియస్యేవతే రాజన్ మందకస్యా విపశ్చితః అనువాకహతా బుద్ధి నైషా తత్వార్థదర్శిని. ఎవడైనా చక్కని పాండిత్యం లేనివాడు, తెలివి తక్కువవాడు, అర్థం తెలియకుండా వేదాన్ని ఉచ్చారణ చేసేవాడు, ఇటువంటి వారు ఏ విధంగా అయితే వారు వేదం యొక్క అర్థాన్ని పొందలేరో అటువంటి పనిని నీవు చేస్తూ ఉన్నావు. అంటే వేదాన్ని ఉచ్చరించే సందర్భంలో ఈ అన్ని నియమాలను కూడా పాటించాలి. మొట్టమొదటిగా ఆ వేదం పైన నిష్ఠ అనేది ఉండాలి, దానిపైన శ్రద్ధ ఉండాలి. వేదం గురించి, వేదానికి ఏవైతే ఆధారభూతమైనటువంటి విషయాలు ఉంటాయో, సాహిత్య జ్ఞానము, వ్యాకరణ జ్ఞానము, ఆ అన్ని జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఉత్తమమైనటువంటి అనగా తన యోగ్యతానుసారంగా తెలివిని కూడా పొంది ఉండాలి. అలాగే తను ఉచ్చరించేటువంటి వేదాలు, ఆ వేదాల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. అటువంటి వాడు మాత్రమే ఆ వేదాన్ని ఉచ్చరించాలి. ఆ విధంగా ఉచ్చరిస్తే మాత్రమే ఆ వేదము మహాఫలాన్ని అందిస్తుంది. పూర్వం ఒకసారి వేదం అంతా కూడా అప్రమాణమనే ఒక చిన్న వాదన జరిగిందంట. జరిగిన వెంటనే ఒక మహాపురుషుల వారు సభ మధ్యలోనే సూత్రేణాంకుర దళ పుష్ప బీజ సృష్టిం అని చెబుతారు. కాదు, వేదమంతా కూడా ఫలకారియే, లేదు వేదం ఫలమిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ప్రత్యక్ష ఉదాహరణలు లేవు అని ప్రతివాదులు చెప్పారట. వెంటనే వీరొక కొన్ని బీజాలను తీసుకొని అభిమంత్రణ చేసి ఒక సూక్తాన్ని పఠిస్తే ఆ సూక్తం యొక్క ప్రభావం చేత ఆ బీజాలన్నీ కూడా వెంటనే చెట్లై అక్కడ నుండి ఫలపుష్పాలు కూడా అందించాయట. అంటే వైదిక మతాన్ని ఎప్పటికైనా సరే మనం జాగ్రత్తగా దాన్ని నిలుపుకోవాలంటే ఈ అన్ని సద్గుణాలను మనం పొంది ఉండాలి. ఎవడైతే ఇటువంటి సద్గుణాలు లేకుండా వేదాన్ని ఉచ్చరిస్తాడో ఆ వేద ఉచ్చారణ ఏ విధంగా అయితే కనిష్టమైనటువంటి ప్రయోజనం ఇస్తుందో ఆ విధంగా నీ ఆలోచన ఉన్నదని భీముడు చెబుతూ ఉన్నాడు. నీవు తత్వార్థాన్ని సరిగ్గా నిశ్చయించలేకపోతున్నావు. ఎవరు అధర్మం చేశారు? దుర్యోధనాదులు. వారిపైన ఎటువంటి చర్యను మనం తీసుకోవాలి? ఎటువంటి చర్య తీసుకుంటే అది అందరికీ హితకరంగా ఉంటుంది? ఎటువంటి చర్య వలన ధర్మం లోపం జరగదు? ఎటువంటి చర్యను భీష్మద్రోణాదులందరూ కూడా అనుమోదిస్తారు? ఆ విషయాన్ని నీవు సరిగ్గా నీ మనస్సులో తర్కించలే, దాని యొక్క విశేషమైనటువంటి చర్చను నీవు చేసుకోలేకపోతున్నావు. దాని గురించి చక్కటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు అని భీముడు చెబుతున్నాడు. ఘృణి బ్రాహ్మణ రూపోసి కథం క్షత్రేషు జాయథాః అస్యాం హేయో నో జాయంతే ప్రాయశః క్రూరబుద్ధయః. వాస్తవంగా క్షత్రియుడిగా జన్మించిన వాడు కాస్త క్రూరబుద్ధి ఉండాలి. క్రూరబుద్ధి అంటే అందరిని హింసించే బుద్ధి అని అర్థం కాదు. కాస్త దూకుడు స్వభావం కలిగి ఉండాలి. దూకుడు స్వభావం కలిగి ఉండి ధర్మాన్ని ఆచరిస్తుండాలి. ధర్మబద్ధమైనటువంటి దూకుడు స్వభావం కలిగి ఉండాలి. అది క్షత్రియుని యొక్క లక్షణం. కానీ ఎంత వ్యథను పొందినప్పటికీ కూడా, తనకెంత అపకారం చేసినప్పటికీ కూడా క్షమించేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణ బుద్ధి నీకు వచ్చింది విచిత్రంగా. అంటే నీవు క్షత్రియుడివై బ్రాహ్మణుని యొక్క స్వభావాన్ని పొంది ఉన్నావని భీష్ముడు ఇక్కడ నిందిస్తూ ఉన్నాడు. ఘృణి బ్రాహ్మణ రూపోసి కథం క్షత్రేషు జాయితాహ. ఏ విధంగా ఈ క్షత్రియ కులంలో పుట్టావు? వారు ఎంత అపకారం చేసినా కూడా, అపకారం మాత్రమే కాదు అధర్మం చేస్తున్నారు, అది కనిపెట్టవయ్యా, అది చూడవయ్యా అని భీముడు కోరుకుంటూ ఉన్నాడు. వారు చేసేటువంటి అధర్మాన్ని చూడు. అలాగే క్షత్రియ వంశంలో పుట్టావు కాబట్టి వారు చేసేటువంటి అధర్మాన్ని నిగ్రహించే సామర్థ్యము ఉన్నది, అధికారం కూడా ఉన్నది. ఆ రెండిటిని వ్యర్థం చేస్తున్నావని భీముడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అస్యాం హియోనో విజాయింతే ప్రాయశ క్రూర బుద్ధయః. ఎవరైతే దూకుడు స్వభావం కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే క్షత్రియ వంశంలో పుడతారు. కానీ నీవెలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు. అంటే అతని పుట్టుకని నిందించడంలో భావం ఏమిటంటే తన స్వభావాన్ని మాత్రమే నిందిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెబుతూ అశ్రౌషీస్త్వం రాజధర్మాన్ యథా వై మనురబ్రవీత్ క్రూరాన్ నికృతి సంపన్నాన్ విహితాశనమాత్మకాన్. అందరికి కూడా సర్వసమ్మతమైనటువంటి శాస్త్రం అంటే మనుస్మృతి. ఆ మనుస్మృతిలో చెప్పినటువంటి విషయాలను నీవు వినలేదా? అవి అందరికీ ఆమోదయోగ్యమైనవి. ఈ కాలంలో కొందరెవరో ఆ మనుస్మృతిని కాల్చివేశారు. వారి యొక్క విషయాన్ని మనం వదిలేద్దాం. కానీ భీముడు చెబుతున్నాడు అందరికీ ఆమోదయోగ్యమైనది. అలాగే అన్నిటికన్నా మొదటి గ్రంథం పౌరుషేయ గ్రంథం, అనగా దానికన్నా పూర్వ గ్రంథాలు ఉన్నాయి. కానీ ఇప్పటి కాలంలో ఏదైతే నీతి శాస్త్రం ఉన్నదో ఆ నీతి శాస్త్రంలో మొట్టమొదటి గ్రంథం అంటే ఆ మనుస్మృతియే.
అటువంటి మనుస్మృతి యొక్క విషయాలు నీవు వినే ఉన్నావు కదా. ఆ మనుస్మృతిలో క్షత్రియుల యొక్క లక్షణం చెప్పారు. కాస్త ధర్మబద్ధమైనటువంటి క్రూర స్వభావాన్ని కలిగి ఉండాలి, రాజధర్మాలు తెలిసి ఉండాలి, రాజ్యంలో ఉండేటువంటి దుష్టులను నిగ్రహించాలంటే ఎటువంటి మార్గాన్నైనా వంచన చేసైనా సరే వారిని నిగ్రహించాలనే విషయాలని నీవు తెలుసుకోలేదా? ఎప్పుడు శాంతి మంత్రాన్ని జపించాలనే విషయాన్ని నీవు తెలుసుకోలేదా? వారంత అధర్మం చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా శాంతి మంత్రాన్ని పలుకుతున్నావు, ఇది అధర్మము. ఆ మనుస్మృతిలో చెప్పినటువంటి మాటలు నీ తలకెక్కలేదా? లేకపోతే నీకు అవి గుర్తుకు లేవా అని భీముడు చెబుతూ, ధార్తరాష్ట్రాన్ మహారాజా క్షమసే కిం దురాత్మనః కర్తవ్యే పురుషవ్యాఘ్ర కిమాస్సే పీఠ సర్పవత్. ఒక కొండ చిలువ ఉంటుంది. ఆ కొండ చిలువ ఏదో ఆహారాన్ని స్వీకరించి అలా కింద పడిపోయి ఉంటుంది. ఆ ఆహారం జీర్ణమయ్యేంత వరకు కూడా అది కదలలేదు. ఆహారాన్ని తన నోటి నుండి బయటికి వేసేయాలి, అప్పుడైనా కదలగలదు, లేకపోతే ఆ ఆహారం జీర్ణమవ్వాలి. అంతవరకు కూడా అది అలాగే పడి ఉంటుంది. ఎలాగో అలాగే నీవు పడి ఉన్నావని భీముడు దూషిస్తూ ఉన్నాడు. అటువంటి ధార్తరాష్ట్రులు అనగా ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు వారందరూ కూడా వారిని క్షమిస్తున్నావు కదయ్యా, వారు క్షమార్హులు కారు. ఎవరు క్షమార్హులు? ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో, ఎవరైతే వేదోక్త తత్వజ్ఞానాన్ని అనుసరించే వారై ఉంటారో, ఎవరైతే సమస్త ప్రపంచాన్ని కూడా శ్రేయస్సును కలిగించే వారై ఉంటారో అటువంటి వారు మాత్రమే క్షమార్హులు. వారు ఏదైనా తెలియక తప్పులు చేస్తే వాటిని క్షమించాలి. కానీ పైన చెప్పినటువంటి సుగుణాలకు విరుద్ధమైనటువంటి దుర్గుణాలు పొందినటువంటి ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధనాదులా నువ్వు క్షమించేది? నీవు పీఠ సర్పంలాగా అలా పడి ఉండేటువంటి కొండ చిలువలాగా ఉన్నావు కదా నిస్తేజంగా. ఇది తప్పు. బుద్ధ్యా వీర్యేణ సంయుక్తః శ్రుతేనాభిజనేన చ తృణానాం ముష్టినైకేన హిమవంతం చ పర్వతం ఛన్నమిచ్చసి కౌంతేయ యోస్మాన్ సంవర్తుమిచ్చసి. భావి కాలంలో కూడా జరగబోయేటువంటి ఏదైతే అజ్ఞాతవాసం ఉన్నదో ఆ అజ్ఞాతవాసం గురించి ఇప్పుడే ఆలోచించాడు భీముడు. అతను చెబుతున్నాడు, హిమాలయ పర్వతం ఉన్నది, హిమాలయ పర్వతాన్ని ఎవరైనా మూసివేయగలడా? పోనీ మూసివేయాలంటే ముష్టి గడ్డి చాలా, ఆ ముష్టి ప్రమాణమైనటువంటి గడ్డితో హిమాలయ పర్వతాన్ని కప్పివేసి ఎవరికీ కనబడకుండా మనం చేయగలమా? ఇది ఏ విధంగా అయితే అసాధ్యమో అదేవిధంగా నీవు మంచి బుద్ధి సంపద కలిగిన వాడివి, శక్తి సంపద కలిగిన వాడివి, విద్యా సంపద కలిగిన వాడివి, నీకు ప్రపంచంలో మంచి గౌరవం ఉన్నది. అటువంటి నీవు ఒక పిడికెడు గడ్డి పరగలతో మాత్రమే హిమాలయ పర్వతాన్ని మోయడానికి పోతూ ఉన్నావు. ఇది సరి అయినది కాదు. ఎందుకంటే అజ్ఞాతచర్యా గూఢేన పృథివ్యాం విశ్రుతేన చ దివి ఇవ పార్థ సూర్యేణ న శక్యాచరితుం త్వయా. భూమండలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివి నీవు రాజసూయ యాగం చేశావని 14 లోకాల్లో ఉండేటువంటి దేవాది దేవత కూడా తెలుసుకున్నారు. ఎక్కడైనా సరే నీవు ఉంటే నిన్ను గుర్తుపట్టగలరు. అటువంటి నీవు ఛన్నవాసము అనగా నీ యొక్క వేషధారణని కప్పిపుచ్చుకుని నీవెక్కడైనా ఉండగలవా? నీ తేజస్సు ఎటువంటిది, నీ శరీర ఛాయ ఎటువంటిది, నీ శరీరంలో ఉండేటువంటి సల్లక్షణాలు ఎటువంటివి, అలాగే నీ తమ్ముళ్ళైనటువంటి మేమందరం కూడా ఎలా ఉన్నాం, మా యొక్క వేషధారణను నీవు ఎలా దీన్ని మార్చగలవు, దీన్ని ఎలా మూయగలవు, దేని ద్వారా మూయగలవు? ఎందుకంటే మేమందరం కూడా ఒక్కొక్కరము మన 5గురము కూడా హిమాలయ పర్వతం లాంటి గొప్ప తేజస్సు కలిగిన వారిని. మనల్ని మూయాలంటే ఏదో ఒక చిన్న ముష్టి మాత్రం గడ్డి పరకలు సరిపోదు. ఏ విధంగానో అదేవిధంగా మహాకారణాలు కావాలి అని చెబుతాడు భీముడు. అంటే వీటికంతటి కూడా అనేక వరాలు కూడా పొందబోతున్నారు. దుర్గాదేవి యొక్క వరం కానీ, ఇంద్రుని యొక్క అనుగ్రహం కానీ, కృష్ణ పరమాత్మ యొక్క సంకల్ప బలం కానీ, వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహం కానీ, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. అవి లేకపోతే దుర్గాదేవి, ఇంద్రుడు, కృష్ణుడు, వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం మన యొక్క వేషధారణ అనేది మనం కప్పిపుచ్చుకోలేము. అటువంటి సల్లక్షణ భరితమైనటువంటి శరీరం కలిగిన వారి మనమందరం కూడా. బృహచ్ఛాల ఇవానూపే శాఖా పుష్ప పలాశవాన్ హస్తి శ్వేత ఇవాజ్జాతః కథం జిష్ణుశ్చరిష్యతి. అదిగో మన పక్కనే ఉన్నాడు అర్జునుడు. అర్జునుడు ఎలా ఉన్నాడంటే జల సమృద్ధితో కూడినటువంటి ఒక ప్రదేశంలో గొప్ప గొప్ప శాఖలతో కూడుకున్నటువంటి ఫలపుష్పభరితమైనటువంటి గొప్ప చెట్టులాగా ఉన్నాడు.
అంటే అంత పెద్ద శరీరం అని అర్థం కాదు, లక్షణాలు చెబుతున్నాడు. అటువంటి సల్లక్షణ భరితమైనటువంటి శరీరం, తెల్లటి ఏనుగు ఎలాగైతే ఉంటుందో అటువంటి చక్కటి శరీర ఛాయ కలిగిన వాడు, అటువంటి గంభీరమైనటువంటి నడక కలిగిన వాడు. గజరాజయాత్రం అని చెబుతారు. ఎందుకంటే ఏనుగు ఏ విధంగా అయితే గంభీరంగా నడుస్తుందో అటువంటి కలిగిన వారే వీరందరూ కూడా. ఇటువంటి అర్జునుడిని ఏ వేషంతో మనం కప్పగలం? ఏ వేషాన్ని మార్చి మనం వీడు అర్జునుడు కాడు అని చూపించగలం? సామాన్యమైనటువంటి కారణాలతో, సామాన్యమైనటువంటి వేషధారణతో ఇతని లక్షణాలు మనం అలా గోప్యంగా ఉంచలేము కదా. ఇతడు అజ్ఞాతంగా ఎలా తిరగగలడు? అలాగే ఇమౌచ సింహ సంకాశౌ భ్రాతరౌ సహితౌ శిశు నకులస్సహదేవశ్చ కథం పార్థ చరిష్యతః. ఎప్పటికైనా తన తమ్ముళ్ళని చిన్నవారిగా చూస్తుంటారు అందరూ కూడా. అదిగో ఇంకా చిన్న పిల్లలు నకుల సహదేవులు, వీరిద్దరు కూడా సింహ విక్రమవు, సింహ సంకాశం, సింహ విక్రమవు, గొప్ప సింహం లాంటి తేజస్సు కలిగిన వారు, సింహం లాంటి పరాక్రమం కలిగిన వారు. వీరిని ఏ వేషధారణ వలన వీరి యొక్క నిజస్వరూపాన్ని మనం మూయగలము? అలాగే పుణ్యకీర్తి రాజపుత్రి ద్రౌపది వీరసూర్యం విశ్రుత కథమజ్ఞాత కృష్ణా పార్థచరిష్యతి. మహాపుణ్యకరమైనటువంటి ఎన్నో కర్మలు చేసిన వారు, అలాగే ఎంతో పుణ్యకరమైనటువంటి కీర్తిని సంపాదించిన ద్రుపదరాజు యొక్క కుమార్తె, పాండురాజు యొక్క పెద్ద కోడలు, అలాగే పంచపాండవుల యొక్క పట్టమహిషి, ఎందరో వీరులకు మన ద్వారా అనగా ధర్మరాజు ప్రభుతుల చేత 5 మంది చేత 5 బలంతో కూడినటువంటి వారికి జన్మనిచ్చినటువంటి వీరపత్ని వీరమాత అయినటువంటి ద్రౌపదిని కథమజ్ఞాత కృష్ణ పార్థచరిష్యతి. ఎటువంటి వేషధారణ చేత తను అజ్ఞాతవాసంలో సంచరించగలదు? సామాన్యమైనది కాదు. వీరందరూ కూడా పురుషులు, ఎక్కడో ఏదో ఉండిపోయారని అనుకుందాం. కానీ ద్రౌపదీదేవి ఉండడం అజ్ఞాతవాసంలో అది మహా కష్టమైనటువంటి పని. మాం చాపి రాజంజానంతి శ్యాకుమార మిమా ప్రజా నాజ్ఞాతచర్యాం పశ్యామి మేరోరివ నిగూహనం. మేరు పర్వతాన్ని ఒక చిన్న బట్టను కప్పి మనం ఉంచగలమా? లేదు కదా. ఎలాగో అదేవిధంగా నేను కూడా నా యొక్క శరీరం చూడు, నా శరీరంలో ఉండేటువంటి కండలు చూడు. ఇటువంటి శరీరాన్ని నేను ఏ వేషం వేసుకుని నేను మూసుకోగలను? ఏ వేషధారణ చేత నా శరీరంలో ఉండేటువంటి చక్కటి లక్షణాలను నేను బయటికి తెలియకుండా నేను ఆపగలను? ఈ విషయాన్ని, దీనికి ఒక ఉపాయాన్ని మీరే తెలపగలరు అని భీముడు చెబుతున్నాడు. ఇంకా ఆ భీముని మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ఆ శ్రీనివాసుని యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేద్దాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.